హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ చాయిస్ ఆఫ్ చార్వి. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఫుల్ వ్లాగ్ అండి, ఫుల్ డే వ్లాగ్. మా ఊరిలో గంగమ్మ జాతర అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. ఈ జాతర తిరుపతిలో జాతర చేస్తారు కదా, గంగమ్మ జాతర ద సేమ్ డే అంటే లాస్ట్ డే ఆ రోజే సెలబ్రేట్ చేసుకున్నాము మేము కూడా ఊరిలో. సో ఈ వ్లాగ్ కంప్లీట్గా చూడండి, మీకు మేము మా ఊరిలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అర్థమవుతుంది. ఇక్కడ మార్నింగ్ లేవగానే ఇంట్లో అనేది పూజ చేసుకున్నాము. పూజ చేసుకున్నాక ఇక్కడైతే నేను వేపాకులు అనేది కడుతున్నాను. అవి మా ఇంట్లో మా బన్ను వేషం వేస్తున్నాడు, సో దానికోసం అయితే కడుతున్నాను. సో ఇలాగా వేషానికి అయితే రెడీ చేస్తున్నారు. సో మీరు చూసే ఉంటారు కదా తిరుపతి జాతర ఎలా సెలబ్రేట్ చేస్తారు ఏంటి అనేసి. అదేవిధంగా మా ఊర్లో కూడా చేస్తారు, కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ అంటే అందరూ పొంగలి పెట్టుకుంటారు అక్కడ వెళ్ళేసి, బట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ అంబిలి పోస్తారు మార్నింగ్ ఇలా గంగమ్మ దగ్గర, నడివీధి గంగమ్మ దగ్గర. సో ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా అంబిలి తీసుకొని వచ్చి ఒక పెద్ద బాణలో వేసి దాన్ని పూజంతా అయ్యాక కలుపుతారు. కలిపి మళ్ళీ అందరికీ ప్రతి ఇంటికి అది ఇస్తారు. అక్కడే కూడా పిల్లలంతా కూర్చొని తాగుతారు. సో విలేజ్లో జాతర, గంగమ్మ జాతర ఎలా చేసుకుంటున్నారు అనేసి ఈ వ్లాగ్లో అయితే చూస్తున్నారు. సో నా డే అయితే ఇలా స్టార్ట్ అయ్యింది మా విలేజ్లో. ఇక ఇదైతే కంప్లీట్ ఫుల్ డే ఫెస్టివల్ లాగా అయితే ఉంటుంది. ఇక్కడైతే మార్నింగ్ అంబిల్ పోయడం అయిపోయాక నాకైతే వర్క్కి టైం అయిపోయింది, నా లాగిన్ టైమింగ్స్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయ్యేసరికి 10-10:30 అలా అయిపోయింది. సో నేనైతే ఇంకా వర్క్కి వెళ్ళిపోవాలి. ఇంకా వర్క్కి వెళ్ళిపోయాక ఇంకా సాయంకాలం అయితే మళ్ళీ పొంగల్ని పెడతారు. సో అక్కడికి వెళ్దాం అనేసి ప్లాన్ చేసుకున్నాను, బట్ వర్క్ వల్ల నేనైతే వెళ్ళలేకపోయాను. నేను లాగౌట్ అయిపోయి నేను అక్కడికి వెళ్ళేసరికి అది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. జస్ట్ ఒక స్మాల్ ఎక్కడ పొంగల్ పెట్టారు ఏంటి అనేసి అయితే షూట్ చేశాను, లాస్ట్లో వస్తుంది చూడండి. ఇక్కడైతే ఇంకా అదే చెప్పాను కదా ఇందాక చెప్పినట్టు అంబిలంతా కూడా కలిపి అందరికీ ప్రతి ఇంటికి అయితే మళ్ళీ అయితే ఇస్తారు అండ్ పిల్లలంతా కూర్చొని తాగుతారు. పొంగల్ పెట్టే చోటుకైతే స్టార్ట్ అయ్యాను. నా వర్క్ అంతా కంప్లీట్ అయ్యి లాగౌట్ అయిపోయాకైతే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నేను వచ్చేసరికి కంప్లీట్ పూజ అంతా అయిపోయింది. పొంగల్ పెట్టేసి అందరూ రిటర్న్ స్టార్ట్ అయిపోయారు. నైట్ మళ్ళీ కుంభాలు పోస్తారు. కుంభాలు పోయడం అంటే ప్రతి ఇంటి నుంచి దీపాలు ఇట్లా రైస్ కర్రీస్ అన్నీ తీసుకొని వచ్చి అమ్మవారి ముందు అయితే పెడతారు. నెక్స్ట్ నార్మల్ ఇది పొట్టేల్ని వాటిని కొడతారు. నేను అవంతా షూట్ చేయలేదు. సో ఇక్కడైతే విలేజ్లో ప్రతి ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తారు దీపాలంతా, అవి చాలా బాగుంటాయి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాయిస్ ఆఫ్ చార్వి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.